నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం. అదే చిరంజీవి గారు. ప్రతి ఒక్క హీరో జనరేషన్ మారే కొద్ది జనరేషన్కి తగ్గట్టు మూవీ తీయడం సహజం. ఇలాగ 3 జనరేషన్లో చూసిన మన మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ ఏవి, ఎలాంటి స్టోరీస్తో రాబోతున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా మన ఛానల్లో వచ్చే పవిత్రమైన వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. పవిత్రమైన వీడియోస్ అంటే పవిత్ర వీడియోస్ కాదండి, గౌరవప్రదమైన వీడియోస్ అని అర్థం. వెల్కమ్ టు కెనీ టాక్స్. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. మొదటిగా విశ్వంబర. ఈ మూవీ వశిష్ఠ డైరెక్షన్లో యువి ప్రొడక్షన్లో 200 కోట్ల బడ్జెట్తో రాబోతుంది. మా తమ్ముడు డిగ్రీ పాస్ అయినప్పుడు అనౌన్స్ చేశారు ఈ మూవీని. వాడు అమీర్పేటలో కోచింగ్ కంప్లీట్ చేసుకొని 10 జాబులు చేసి మానేసి ఇప్పుడు పనికిమాలిన వాళ్ళగా తిరుగుతున్న ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. కారణం విఎఫ్ఎక్స్ వర్క్ హెవీగా ఉండటం వల్ల. ఈ మూవీ యొక్క కోర్ ప్లాట్ వచ్చేసి మన చిరంజీవి గారు 14 లోకాలు దాటి సత్యలోకంకు వెళ్ళి హీరోయిన్ని తీసుకురావడమే ఈ మూవీ యొక్క స్టోరీ. ఆ హీరోయిన్కి పని పాట లేకుండా 14 లోకాలు ఎందుకు దాటి వెళ్ళిందో కూడా ఇందులోనే రివీల్ చేస్తారనిపిస్తుంది. ఎనీవే మన చిరంజీవి గారు ఈ విశ్వంబర మూవీ 2026 సమ్మర్లో వస్తుందని అనౌన్స్ చేసేశారు. నెక్స్ట్ వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో షైన్ స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నారు ఈ మూవీని. ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లని తెలుస్తుంది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ అయితే నన్ను అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. బట్ ఈ మూవీ షూటింగ్ మాత్రం శరవేగంగా నడుస్తుందని చెప్పాలి. ఈ మూవీ అయితే 2026 సంక్రాంతి బరిలో రాబోతుందని తెలుస్తుంది. మన అనిల్ రావుపూడి గారు ఆయన క్రింజ్ కామెడీతో సీన్స్తో పెట్టకుండా చిరంజీవి గారిని సింపుల్గా చూపిస్తే సినిమా బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారి 158 మూవీ. ఈ మూవీ కేవీఎన్ ప్రొడక్షన్లో బాబీ గారు డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీకి బడ్జెట్ అరౌండ్ 120 కోట్లు అనుకుంటున్నారంట. ఈ మూవీని మన చిరంజీవి గారు ఠాగూర్ మూవీ థీమ్లో ట్రై చేస్తారని బజ్ గట్టిగా వినిపిస్తుంది. చూడాలి ఈ 158 మూవీ ఎలా ఉండబోతుందో. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ ఏ హీరో అప్కమింగ్ మూవీస్ అప్డేట్ కావాలో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.